హలో గాయ్స్, వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ స్కిల్స్ గురించి చూస్తున్నాం అనమాట. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ వచ్చేసి నేను ప్రాసెస్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. బేసిక్గా ఈ కేక్ స్కిల్స్ అన్నా కేక్ పాప్స్ అన్నా మెయిన్గా కేక్తోనే చేస్తాము, అంటే స్పాంజ్తో చేస్తాము అనమాట. స్పాంజ్ అన్నా బ్రెడ్ అన్నా ఒకటే. సో అది వచ్చేసి మీరు ఏ విధంగాన తీసుకోవచ్చు. బ్రెడ్ ఏదైనా మిగిలిపోయి ఉన్న, కేక్ మిగిలిపోయి ఉన్న, అండ్ కప్ కేక్స్ ఉన్న వాటితో కూడా చేయొచ్చు అనమాట. ఏం లేదు, సింపుల్గా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని బ్రెడ్ క్రమ్స్ లాగా మీరు పొడి పొడిగా చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి అందులో బైండింగ్ కోసం ఏదైనా ఒక ఫ్రాస్టింగ్, అంటే లిక్విడ్ స్టేజ్లో మీరు ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ అండ్ వైట్ కాంపౌండ్ అనేది ఈక్వల్ రేషియోస్లో తీసుకొని మెల్ట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇది లేకపోతే మీరు చాక్లెట్ని కూడా మెల్ట్ చేసుకోవచ్చు, అందులో బటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా. సో లిక్విడ్ స్టేజ్లో మీరు యాడ్ చేసుకుంటున్నప్పుడు అది మిక్స్ చేస్తే మీకు లడ్డూ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కొద్దిగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ పొడి పొడిగా ఉండకుండా ఒక లడ్డు ఫామ్ చేస్తే మీకు లడ్డు రావాలి. సో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకోండి. ఇది వచ్చి మెథడ్. ఈ తర్వాత వచ్చేసి మనం మోల్డింగ్ సెక్షన్. మోల్డ్ కోసం అనేది ఈ బేసిక్గా చాలా వెరైటీస్ ఉంటాయి మార్కెట్లో. ఇది నార్మల్ టైపు. ఈ మోల్డ్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇలాగ మోల్డ్లో కొద్దిగా అనేది నింపేసుకుంటాము, లైట్గా నింపుకుంటాము. ఆ తర్వాత ఇందులోకి ఐస్ స్టిక్స్, ఇలాంటి ఐస్ స్టిక్స్ ఉంటాయి కదా నార్మల్వి, అవి తీసుకొని మధ్యలో హోల్ ఉంటుంది, ఆ హోల్లో నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు ఇన్సర్ట్ చేస్తే కరెక్ట్గా ఇందులో వచ్చేసి పూర్తిగా నెట్టేయకూడదు, 70% అనేది లోపలికి వెళ్ళేటట్టు చూసుకోండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కరెక్ట్గా అప్లై చేయండి. ఎక్కడైనా గ్యాప్స్ ఫిల్ అవ్వకుండా అనిపిస్తే, ఈవెన్గా లేదు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని డోని మీరు ఫిల్ చేసుకోవాలన్నమాట. ఈ కేక్ సికిల్స్ అన్నీ కూడా 1 అవర్ ఫ్రీజర్లో ఉంచాలి. ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత మంచిది, కానీ మినిమం 1 అవర్ అయితే ఫ్రీజర్లో ఉండాలి, అంటే ఐస్ క్యూబ్స్ పెడతాం కదా అక్కడ. నెక్స్ట్ ఈలోగా మనం వచ్చేసి చాక్లెట్ని మెల్ట్ చేసుకునే ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ 500 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్స్ అనేది పీసెస్గా కట్ చేసుకున్నాను. డబుల్ బాయిలర్ మెథడ్లో వచ్చేసి మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకుంటాం. ఈ డబుల్ బాయిలర్ అంటే కింద అనేది వాటర్ ఉంటుంది, సో ఆ వాటర్ పైన ఉన్న బౌల్కి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ లో ఫ్లేమ్లో వచ్చి కొద్దిగా హీట్ చేసుకుంటున్నప్పుడు మనం పైన చాక్లెట్ని మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఈ ప్రాసెస్ని డబుల్ బాయిలర్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ చేస్తుండగా చాక్లెట్ అనేది టెంపరింగ్ బాగా అవుతుంది. సో మీరు నాన్ స్టాప్ ఆపకుండా మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడే చాక్లెట్ టెంపరింగ్ అయ్యి మెల్టింగ్ స్టేజ్లోకి వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది కొంచెం లెంత్ ఉంటుంది, బట్ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది కాబట్టి కొద్దిగా ఒక 10 to 15 minutes పడుతుంది. సో మిక్స్ చేస్తూ ఉండండి, ఓకేనా. సో ఈ విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటాం. ఫుడ్ కలర్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం చాక్లెట్ కలర్స్ మాత్రమే యాడ్ చేయాలి. జెల్ కలర్స్, లిక్విడ్ కలర్స్, ఇంకే కలర్స్ యాడ్ చేయకూడదు. పర్టికులర్గా అందులో మెన్షన్ చేస్తుంటారు క్యాండీ కలర్ లేదంటే చాక్లెట్ కలర్ అని, అలాంటి ఫుడ్ కలర్స్ని యూస్ చేయాలన్నమాట. సూపర్ లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం పక్కన పెట్టుకుందాం. తర్వాత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేద్దాం. ఫుడ్ కలర్ వచ్చేసి మెల్లిమెల్లిగా కొద్దిగా డ్రాప్స్ వైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడూ కూడా ఒక్కసారిగా ఎక్కువ కలర్ అనేది పౌర్ చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చాక్లెట్ టేస్ట్ అనేది బొత్తిగా మారిపోతుంది. సో వేరే విధంగా ఉంటుందన్నమాట, తినడానికి కూడా అంత బాగోదు. ఈ ఒక పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోండి. సో మిక్స్ అయిన చాక్లెట్ అంతా కూడా మనం ఒక గ్లాస్లో పౌర్ చేసి పెట్టుకుందాం. డిప్పింగ్కి మనకి కన్వీనియంట్గా ఉంటుంది. సో డిప్పింగ్ చేసేటప్పుడు మీకు ఆ కేక్ సికిల్ ఎంత సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్కి సరిపడా గ్లాస్లో మీరు మెల్ట్ చేసిన చాక్లెట్ అంతా కూడా పౌర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కేక్ సికిల్స్ని మనం ఫ్రీజర్ నుంచి బయటకు తీసిన తర్వాత ఈ విధంగా కొంచెం పుష్ అవుట్ చేసుకుంటూ సిలికాన్ మోల్డ్లో నుంచి డీమోల్డ్ అనేది చేసుకోండి, అంటే తీసి పక్కన పెట్టుకోండి. సో మెల్ట్ చేసిన చాక్లెట్ అంతా కూడా మనం ఒక గ్లాస్లో పోసుకొని పక్కన పెట్టుకున్నాం.
అండ్ కేక్సికల్స్ రెడీగా పెట్టుకున్నాం. అండ్ డిప్పింగ్ అయిన తర్వాత మనం ప్లేస్ చేసుకోవడానికి ఒక బటర్ పేపర్ కూడా ఇక్కడ తీసుకున్నాను అనమాట. సో వన్స్ గ్లాస్లో పోస్ట్ చేసుకున్న తర్వాత ఒక 3-4 మినిట్స్కి ఒకసారి మీరు స్పూన్ తోటి చాక్లెట్ అనేది ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఉండలు కట్టకుండా, అంటే లమ్స్ ఫామ్ అవ్వకుండా మెల్టింగ్ స్టేజ్లోనే ఉంటుందన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే చిల్ కండిషన్లో ఉన్న ఒక కేక్సికల్స్ని మీరు ముంచి మళ్ళీ పైకి తీసినప్పుడు అది మళ్ళీ వచ్చేసి లమ్స్ లాగా అయిపోతుంది, అంటే కొంచెం గట్టి పడిపోతుంది. అప్పుడు మీరు వెంటనే స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది రిపీటెడ్ అవ్వదు. ఒక 3-4 టైమ్స్ ఒకసారి అలాగా చేసుకుంటూ ఉండండి. సో ఈ డిప్పింగ్ ప్రాసెస్ అనేది చూస్తున్నారు కదా, కేర్ఫుల్గా ఒకటి తీసుకొని సింపుల్గా డిప్ చేయండి. ఎండ్ వరకు మీరు ముందుకి వెనక్కి ఇలా తిప్పుకుంటున్నట్లయితే డిప్పింగ్ అనేది అయిపోతుంది. అయిన తర్వాత కింద వచ్చి స్క్రాప్ చేయండి. ఇలాగా కింద మనకి పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే పైనుంచి వచ్చేది కిందకి వెళ్ళిపోతుంది, అవసరం లేదు. పైన మాత్రం ఫుల్గా అవ్వాలి, కింద అనేది స్క్రాప్ చేసేసేయండి. ఫస్ట్ మనం మోల్డింగ్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రీజర్లో పెడతాం కదా, సో అది బాగా ఫ్రీజ్ అవ్వాలన్నమాట. ఒకవేళ సరిగ్గా ఫ్రీజ్ అవ్వకపోతే ఇప్పుడు మన డిప్పింగ్ ప్రాసెస్లో అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మనం డిప్పింగ్ చేసేటప్పుడు అదొకటి మైండ్లో పెట్టుకోండి. అన్నీ కూడా డిప్ చేసుకొని మనం నెక్స్ట్ ఫ్రీజర్లో ఒక 1 అవర్ పెట్టేసుకుందాం. పాప్స్ అనేది కూడా అలానే మనం ఆ డోని రౌండ్ బాల్స్ చేసుకున్న తర్వాత ఇలాగ లాలీపాప్ స్టిక్స్ ఉంటుంది కదా, దాంతో ఇలాగా డిప్ చేసుకొని అందులో గుర్చిపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో 1 అవర్ పాటు పెట్టాలి. సో ఈ విధంగా కేక్ పాప్స్ అన్నీ కూడా చేసుకోవాలి. చూడండి 1 అవర్ తర్వాత ఇలా తీస్తే ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా అలా వచ్చేస్తుంది. మనం పెద్దగా శ్రమ పడక్కర్లేదు, ఈజీగా బటర్ పేపర్ నుంచి ఇలాగ వచ్చేస్తుంది అనమాట కేక్సికల్స్. ఇందాక చూపించాను కదా కేక్ పాప్, ఆ ఫ్రీజర్లో పెట్టి ఒక 1 or 2 అవర్స్ తర్వాత సేమ్ కేక్సికల్స్ లాగానే ఇది కూడా డిప్ చేసి తీసుకుందాం అనమాట. సో మెల్టెడ్ చాక్లెట్లో డిప్ చేసి తీసుకున్నాము. మనకి పైన ఫ్లాట్ షేప్ రాకుండా అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు డిప్ చేసిన తర్వాత ఈ విధంగా ఏదైనా థర్మాకోల్లో మీరు గుర్చినట్లయితే ఆ షేప్ కూడా రాకుండా రౌండ్గా వస్తుంది. సో ఈ పాయింట్ కూడా నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను. తర్వాత మనం మెల్ట్ చేసిన చాక్లెట్లు కొద్దిగా మిగిలింటే అందులో ఎక్స్ట్రా ఫుడ్ కలర్ యాడ్ చేసి డార్క్ పింక్ కలర్ షేడ్లోకి కొంచెం డ్రిప్పింగ్ కోసం అనేది పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలాగ డ్రిప్పింగ్స్ వేసేసుకున్నాము డెకరేషన్ కోసము. ఆ తర్వాత స్ప్రింకిల్స్ వెంటనే, అంటే అది చల్లారిపోతుంది త్వరగా కాబట్టి మీరు అది వేసిన వెంటనే స్ప్రింకిల్స్ అప్లై చేస్తే అంటుకుపోతుంది. ఇంకో థింగ్ ఏంటంటే, ఒక విషయం, కేక్సికల్స్లో ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి కామన్గా. వైట్ కలర్ అవన్నీ ఒక దాని కిందికి వస్తాయి. చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అయినా డార్క్ చాక్లెట్ అయినా వచ్చేసి అది ఒక టైప్ కిందికి వస్తాయి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీకు అంటే చాక్లెట్ టైప్ కేక్సికల్స్ అడుగుతున్నారు అంటే కస్టమరు, దాని లోపలికి మీరు ఏది వేసుకున్నా, వైట్ వేసుకున్నా చాక్లెట్ వేసుకున్నా, మీరు చాక్లెట్లో డిప్ చేసి తీసినప్పుడు మీకు పెద్ద ఇంపాక్ట్ ఏమీ ఉండదు. అదే మీరు వనిలా కానీ వేరే ఏదైనా కలర్ కేక్సికల్స్ అడుగుతున్నారంటే కస్టమరు, మీరు కంపల్సరీ వనిలానే వేయాలి, కంపల్సరీ. ఇప్పుడు పింక్ కాబట్టి దాని లోపల నేను రెడ్ వెల్వెట్ అడిగారు, సో రెడ్ వెల్వెట్ పైన పింక్ వేస్తే అంత ఇంపాక్ట్ అనిపించదు. అదే మీరు చాక్లెట్ వేసి దానిపైన పింక్ వేసినా దానికి బ్లాక్ అనేది బాగా కనబడిపోతుంది. సో ఇది మైండ్లో పెట్టుకోండి. కస్టమర్ ఏ కలర్ కేక్సికల్స్ ప్రిఫర్ చేస్తున్నారో దానికి బేస్ చేసుకొని మీరు లోపల డో అనేది డిసైడ్ చేసుకోవాలి, డో కలర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మాకు ఎంతో సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. అండ్ ప్యాకింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఇలాంటి నార్మల్ కప్ కేక్ లైనర్స్ని మనం దీనికి బేస్ లైన్లో పెట్టేసి ప్యాకింగ్ ఎలాంటి బాక్స్లో అయినా పెట్టి ఇచ్చేయచ్చు కస్టమర్స్కి, ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టాటా, బాయ్.